శ్రీ పంచమి మాఘమాసం జనవరి ఫిబ్రవరి శుక్ల పక్షంలో 5వ రోజును పంచమి తిథి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వదినమైన సరస్వతీ పూజ దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుతారు. హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం, బారసాల, అన్నప్రాసన, ముండనం, పుట్టు జుట్టు ఇవ్వడం, అక్షరాభ్యాసం, విద్యారంభం, ఉపనయనం, వివాహం మొదలైనవి అన్నీ సంస్కారాలే. అక్షరాభ్యాసం, అక్షర అభ్యాసం అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటంతో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు 5 సంవత్సరాల ప్రాయంలో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింపలేనిది. అభ్యాసం అంటే సాధన. ఇంకో విశేషం ఏమిటంటే అక్షర లో అ మొదలుకుని క్ష అర్ తో ముగిసేవి కనుక అక్షర్ ములు అని చెప్పుకోవచ్చును. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః శివాయ సిద్ధం నమః అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలకపై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమంలో పలక, పుల్ల నుంచి పుస్తకం, పెన్సిల్, పెన్ను తదుపరి కంప్యూటర్, మౌస్కు మారాయనుకోండి. అయితే అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని ఇలా స్తుతిస్తారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వాగ్దేవి సరస్వతిని తలచుకొంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో పావన గోదావరి తీరాన ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ దండకారణ్యం దర్శించి ఆ స్థలం చాలా అనుకూలంగా ఉంటుందని తలచి సమీపంలోని గోదావరి నది నుండి దోసిళ్లతో ప్రతిరోజు ఇసుకను తెచ్చి 3 రాసులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా ముగ్గురమ్మలుగా మారాయట. ఈ పసుపును కొద్దిగా తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం. వ్యాసుని చే సృష్టించబడిన ఈ ప్రదేశం వాసర గా తదుత్తర కాలంలో బాసర గా వాసికెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు. అంతేకాదు చాలా మంది యుక్తవయస్కులు సరియైన ఉపాధి లేక జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి పావన గోదావరిలో 3 మునకలేస్తే వారికి అనువైన బ్రతుకుతెరువు లభిస్తుందని పలువురి నమ్మకం. అందుకే భాషను పెంపొందించి బ్రతుకు బాట చూపి బాసటగా నిలిచేది బాసర. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.